తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై లఘు చర్చ సందర్భంగా శాసనమండలిలో పెద్ద రగడ జరిగింది. చైర్మన్, మంత్రుల మధ్య సంవాదం చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో కల్తీ నెయ్యి అంశంపై జరగాల్సిన చర్చ రచ్చగా ముగిసింది. ఇక సభ్యుల అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతి విమర్శలతో పెద్దల సభ దద్దరిల్లింది. వైసీపీ సభ్యుల పదే చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు. చర్చలో వైసీపీ సభ్యులు పదే హెరిటేజ్ డైరీ ప్రస్తావన తీసుకురావడాన్ని అధికార పక్షం అభ్యంతరం పెట్టింది. చైర్మన్ మోషన్ రాజు, మాజీ సీఎం జగన్లు క్రిస్టియన్లు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మండలి నిర్వహణ, లఘు చర్చపై చట్టం ఏం చెబుతుంది అనేది అంశంపై మంత్రి మనోహర్ చెప్పిన రూల్కు చైర్మన్ అభ్యంతరం తెలిపారు. 2 విడతలుగా ఒకే అంశంపై తీవ్ర వాదోపవాదాలు, కేకలు, అరుపులు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఖండనలు, క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లతో చర్చ ఆశాంతం గందరగోళంగా సాగింది. ఇక అదెలా ఉంటే శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు తమరు క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం తెలిపారు. తాను క్రిస్టియన్ కాదు, హిందువునని మీ వ్యాఖ్యలతో తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని అన్నారు. కులంపై మాట్లాడడం సరికాదని, చైర్ను కించపరిచే మాటలు వెనక్కి తీసుకోవాలి అన్నారు. దీంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఇక సభాముఖంగా క్షమాపణ చెప్పడంతో తాను సంతృప్తి చెందినట్లు చైర్మన్ తెలియజేశారు. ప్రపంచానికి కృత్రిమ మేధతో సహా అత్యాధునిక సాంకేతిక మేధో సంపత్తిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షలకు పైనే ఉద్యోగాలు ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే విశాఖకు $15 ట్రిలియన్ గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పాటు టీసీఎస్, ఆర్సెల్ఆర్ మిట్టల్, ఎన్టీపీసీ, నెట్క్యాప్ వంటి భారీ ఐటీ, పారిశ్రామిక సంస్థలను తెచ్చామన్నారు. కేవలం 99 పైసలకే గ్లోబల్ స్థాయిలో టాప్ 500 కంపెనీలకు భూములు ఇవ్వడం సత్ఫలితాన్ని ఇచ్చింది అని సీఎం వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖలో అతి పెద్ద కుంభకోణం చేశారని, సొంత బ్రాండ్లు తెచ్చి వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారని, దీనిపై కేబినెట్ ఉపసంఘాన్ని వేసి విచారణ చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం సేవించి గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని అనారోగ్యంతో 30,000 మంది మృతి చెందినట్లు ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. ఇప్పుడు ఎక్సైజ్ విధానాన్ని ప్రక్షాళన చేశాం. దీన్ని భరించలేని వైసీపీ నెగిటివ్ ప్రచారం చేస్తోంది అని చంద్రబాబు తెలియజేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాల పారదర్శకం చేస్తోంది అన్నారు. ఇక అన్ని మద్యం బ్రాండ్లను అమ్ముతున్నామని చెప్పారు. ఇక ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పీఠాన్ని వదులుకోనున్నట్లు సమాచారం. పాట్నాలో నేడు రాజ్యసభకు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నవీన్ సిన్హా కూడా ఇవాళ రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. నితీష్ రాజ్యసభకు వెళ్తే ముఖ్యమంత్రి పదవి బీజేపీకి, డిప్యూటీ సీఎం పదవి ఆయన తనయుడు నిశాంత్ కుమార్ కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే. బీహార్లో 5 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరుగుతాయి. ఇక అదే రోజున నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. బీహార్లో 2 దశాబ్దాలుగా నితీష్ సీఎంగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టడం, శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్, పెరుగుతున్న జనాభా, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్ అధికారులు అవసరమని వివరించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో మొదటిసారి ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన రివ్యూ ఆలస్యంగా 2025లో జరిగిందని, ఆ సమయంలోనూ 7 ఐపీఎస్లను మాత్రమే తెలంగాణకు కేటాయించారని అమిత్ షాకు సీఎం వివరించారు. 3వ క్యాడర్ రివ్యూను నిర్దేశిత సంవత్సరమైన 2026లోనే చేపట్టాలి అన్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో 83 ఐపీఎస్ అధికారులు ఉన్నారని, వారి సంఖ్యను 105కు పెంచాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఈగల్ ఫోర్స్ కార్యాలయ కలాపాలు, ఇక సైబర్ నేరాలు, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను వివరించారు. ఇక వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయంపైన చర్చ జరిగింది. ఈ మేరకు నిధులు ఇవ్వాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రేసులో పలువురి పేర్లు, పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభిష్టానికే అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. తెలంగాణలో కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఒక అభ్యర్థిగా సింఘ్వి ముందే ఖరారవగా రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆయనకు తమిళనాడు కోటాలో అవకాశం కల్పించాలని, తెలంగాణ వారికి 2 స్థానాలు కేటాయించాలని అధిష్టానాన్ని కోరింది. కానీ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో సింఘ్విని తెలంగాణ నుంచి మరోసారి రాజ్యసభకు పంపాలని అధినాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు రాజ్యసభ కోసం పోటీ పడ్డారు. 16 మంది అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపారు. అందులో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించిన తరువాత 3 పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. బుధవారం ఢిల్లీలో రాహుల్, ఖర్గే, వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ కావాల్సి ఉండగా ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఫోన్లోనే చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అమిత్ షాతో ఒక స్థానానికి అభిషేక్ సింఘ్విని ఖరారు చేయగా మరో స్థానానికి వేం నరేందర్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, దమ్మాటి సాంబయ్య పేర్లపై చర్చ జరిగింది. అంతిమంగా రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యం వేం నరేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందుకు 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కో కుటుంబానికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేష్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. పిల్లలతో సరదాగా మాటలు కలిపి బాగా చదువుకోవాలని హితవు పలికారు. సరదా సంభాషణలతో నవ్వులు విరిశాయి. అతిథులకు మంత్రి లోకేష్ స్వయంగా భోజనం ప్లేట్లు అందించారు. రాజకీయాలు ప్రస్తావన లేకుండా కుటుంబంలో శుభకార్యంలా సందడిగా ఆత్మీయ సమ్మేళనం సాగింది. విశాఖకు గూగుల్ తీసుకురావడంతో కృషి చేసిన లోకేష్ ను అభినందిస్తూ తాము అందించిన ఫోటో ఫ్రేమ్స్ లో వైజాగ్ లో జీ అక్షరాన్ని గూగుల్ లోగోతో డిజైన్ చేసి నేతలు అందించారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై ఆయా ప్రజాప్రతినిధులు తనకి ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టు వారికి అందజేశారు. ఇక సోదరీమణులకు తన నియోజకవర్గం చేనేత కళాకారులు నేసిన మంగళగిరి పట్టు చీరలు చిరు కానుకగా అందజేశారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు, గంటా శ్రీనివాసరావు, వెలుగుపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవిరావు, అరకు పార్లమెంట్ నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తోయాక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, ఎం శిరీషాదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ విందు సమావేశానికి హాజరయ్యారు. ములుగు జిల్లా పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. జిల్లాలో సాగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు పనుల ఆలస్యమైతే సహించబోమని స్పష్టం చేశారు. భూసేకరణే ప్రధాన అడ్డంకిగా మారిందని విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో 15 రోజుల అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు డెడ్లైన్ విధించారు. ఇక భూములు కోల్పోయే రైతులకు మెరుగైన పరిహారం ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రైతుల వద్దకు మంత్రులే స్వయంగా వెళ్లి భూసేకరణ చేపట్టేందుకు నిర్ణయించారు. రామప్ప లక్కవరం ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమని మంత్రులు వివరించారు. సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ముంపు బాధితులకు పరిహారం చెల్లించి పనులు ముందుకు తీసుకువెళ్తామని మంత్రులు తెలిపారు. మరోవైపు దేవాదుల ప్రాజెక్టు భూసేకరణపై 15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు సింగూరు డ్యాం భద్రతపై సచివాలయంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఆందోళన నియోజకవర్గానికి కీలకమైన పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ నిర్ణయం తీసుకుంది. డీపీఆర్లను అత్యవసరంగా సిద్ధం చేసి ఉగాదిలోగా శంకుస్థాపన చేయాలని సూచించింది. ఇప్పటి వరకు అనుమతులు, భూసేకరణ సమస్యలతో నిలిచిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారాయి. అందుకే నీటిపారుదల ప్రాజెక్టులపై ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీన ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
సందర్భంగా 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులు రూపొందించిన ప్రణాళికను స్వల్ప మార్పులతో మంత్రి ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8 నుంచి 3 దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు పరీక్షలు చేయాలని ఆదేశించారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్క్రీనింగ్ చేపట్టాలని సూచించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సహకారంతో ఒక్కో మహిళకు మొత్తం 30 రకాల పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం స్క్రీనింగ్ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 4 దశల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల యాక్షన్ షురూ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక్కసారిగా బోయిన్పల్లి కేజీబీవీలో ప్రత్యక్షమయ్యారు. ఆకస్మిక తనిఖీ చేసి షాక్ ఇచ్చారు. ఆ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసి క్వాలిటీని చెక్ చేశారు. అటు జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ పాషా స్కూల్ పిల్లలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇక కేవలం స్కూళ్లకే పరిమితం కాలేదు ఈ పర్యటనలో. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతని రాఘవాపూర్ వీధుల్లో నడుస్తూ ప్రజల కష్టాలను విన్నారు. అటు భువనగిరిలో కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ ఆసుపత్రిని జల్లెడి పట్టారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ కస్తూరిబా స్కూల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచంద్ వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా వికలాంగ విద్యార్థుల ఆశ్రమాన్ని సందర్శించి వారికి భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో చేసిన దిశానిర్దేశంతో కలెక్టర్లు కదలడం మంచి పరిణామమే. కానీ ఇది ఒకరోజు హడావిడికే పరిమితం అవుతుందా లేక నిరంతర ప్రక్రియగా మారుతుందా అన్నది చూడాలి. తనతో పని చేయండి లేదంటే తప్పుకోండి అంటూ సీఎం రేవంత్ ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఇక తప్పులు జరిగితే సహించేది లేదు అని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. ఏసీ గదుల్లో ఉండే కలెక్టర్లు జనం బాట పట్టారు. ఇది కేవలం ఆరంభమేనా లేక పాలనలో కొత్త అధ్యాయమా? వేచి చూడాలి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో జాగృతి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను కలుపుకొని కొత్త పార్టీ ఏర్పాటు, విధి విధానాల రూపకల్పన దిశగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు అని తెలిసింది. జాగృతి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా మేడ్చల్ పరిధిలోని అద్వైత కన్వెన్షన్ సెంటర్ను ఆమె ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. సమావేశం అద్వైతలోనా లేదంటే ఏదైనా ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవాలా అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఏప్రిల్ చివరి వారంలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కొత్త పార్టీ, దాని విధి విధానాలను కవిత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీనేజ్ గర్భధారణలు అధికంగా నమోదవుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలియజేశారు. ఇక జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని ఆమె వెల్లడించారు. వైజాగ్ను మినహాయిస్తే రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో టీనేజ్ గర్భధారణల శాతం ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. ఈ సమస్యను సమగ్రంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులతో కలిసి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రస్తుతం పల్నాడు, కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. యువతలో అవగాహన పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బాలికలకు ఆరోగ్యం, శారీరక మార్పులు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా కూడా విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలియజేశారు. తల్లిదండ్రులలో చదువు లోపం, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం కూడా టీనేజ్ గర్భధారణలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో ప్రభావం వల్ల యువత ఆకర్షితులవుతున్నారని, దాని దుష్ప్రభావాలపై జాగ్రత్తలు అవసరమని సూచించారు. ఈ సమస్యను సమాజం మొత్తం కలిసి ఎదుర్కొంటేనే నియంత్రణ సాధ్యమవుతుందని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం తెట్టు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీ లేఅవుట్ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం గ్రామాన్ని ఖాళీ చేసిన కర్లపాలెం భూ నిర్వాసితుల కోసం ఈ లేఅవుట్ ఏర్పాటు చేశారు. 371 మంది నిర్వాసితులకు మంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శిలాఫలకం ఆవిష్కరించారు. తన చేతుల మీదుగా పునరావాస కాలనీ ప్రారంభించడం అదృష్టమని మంత్రి జనార్దన్ తెలియజేశారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం గ్రీన్ ఫోల్డ్ పోర్టు నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. పునరావాస కాలనీలో అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. మీ అందరి త్యాగంతోనే పోర్టు నిర్మాణం సాధ్యపడిందని తెలియజేశారు.
హైదరాబాద్ మహానగరం 3 ముక్కలైంది. పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విడగొట్టింది. సరిహద్దులను ఖరారు చేశారు. ఆస్తులు సైతం పెంచేశారు. ఇక అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో అప్పుల పంపిణీ తలనొప్పిగా మారుతుంది. అయితే అప్పులను 3 కార్పొరేషన్లకు పంచడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీ నియమించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో పాటు 3 కార్పొరేషన్ల ఫైనాన్స్, రెవెన్యూ విభాగాల అధికారులను కమిటీలు సభ్యులుగా నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మీటింగ్ కూడా అయినట్లు సమాచారం. 2015 నుంచి అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీలతో పాటు ఇతర ప్రాజెక్టులు, భారీ మౌలిక సదుపాయాల కోసం జీహెచ్ఎంసీ, బ్యాంకు రుణాలు, మున్సిపల్ బాండ్లు, ఇతర మార్గాల ద్వారా 5,500 కోట్లకు పైగా అప్పు చేసింది. వాటితో గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాజెక్టులను చేపట్టింది. ఆ అప్పులకు జీహెచ్ఎంసీ అసలు వడ్డీలు కలుపుకొని ప్రతి నెల 110 కోట్లను చెల్లిస్తూ వస్తోంది. అయితే ఈ నెల 11వ తేదీన గ్రేటర్ ను విడగొట్టి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నాటికి జీహెచ్ఎంసీకి ఇంకా 4,876 కోట్ల అప్పులు మిగిలి ఉన్నాయి. ఆ అప్పులను 3 కార్పొరేషన్లకు పంచడం కోసం సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ దానిపైన నివేదికను సిద్ధం చేస్తోంది. ఎక్కడ ఖర్చు పెట్టారో అక్కడే అప్పు బదిలీ ఫార్ములాను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీలెవెల్ పార్కింగ్లు, ఎస్టీపీ ప్రాజెక్టులను ఏ ప్రాంతంలో నిర్మించారో వాటి కోసం జీహెచ్ఎంసీ చేసిన అప్పులను కూడా ఆ పరిధి కార్పొరేషన్కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక 1 కంటే ఎక్కువ ప్రాంతాలను కవర్ చేసిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేస్తోంది అని సమాచారం. హైదరాబాద్ నగరం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. జనాభా 1.5 చేరువైంది. ఇక పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. రహదారుల వెడల్పులు, ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తోంది. అయితే అభివృద్ధి ప్రణాళికల అమలు కోసం ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఆ దిశగా సరికొత్త ఆలోచనలు చేస్తోంది అని సమాచారం. హైదరాబాద్ నగర అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సహకారంతో పాటు ప్రపంచ బ్యాంక్, జైకా వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. మరోవైపు సొంత ఆదాయ వనరులను కూడా పెంచుకోవాలి అనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నును పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆస్తి పన్ను విధానాన్ని మార్చి భూ విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకోసం 6 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను ఇంటి అద్దె విలువ ఆధారంగా లెక్కిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆస్తి పన్ను కోసం కొత్తగా మరో విధానం తెచ్చే కసరత్తు చేస్తోంది. భూ రిజిస్ట్రేషన్ విలువ, నిర్మాణ వ్యయం, ప్రాంత ప్రాధాన్యత ఇవన్నీ కలిపి పన్ను నిర్ణయించాలి అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తమిళనాడు తంజావూరు జిల్లాలోని సింగిపట్టిలో జరిగిన బహిరంగ సభలో టీవీకే అధినేత విజయ్ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. తాము అధికారంలోకి వస్తే 2 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతు బిడ్డల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ఆ కుటుంబాల్లో ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అన్నారు. ఉన్నత విద్య కోసం భారీగా ఖర్చు చేయలేని పేద కుటుంబాలకు సహకరించడమే తమ ఉద్దేశమని అన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు రక్షణ కల్పిస్తామని అన్నారు. అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు విజయ్. ఈ సందర్భంగా అన్నాడీఎంకే, టీఎంకేలు కలిసి తనపై రాజకీయ కుట్రలు చేస్తున్నారు అని విజయ్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో టీవీకే కార్యకర్తలు బలంగా పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఇంట్లోనూ విజిల్ శబ్దం వినిపించాలని పిలుపునిచ్చారు. డీఎంకే తనపై తన సినిమా జననాయగన్ విడుదలపై కుట్రలు చేస్తుంది అని మండిపడ్డారు. ప్రజల మద్దతు ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరు అన్నారు. తమిళనాడులో ఈసారి జరిగే ఎన్నికలు ఇతరులకు సాధారణమేనని, అయితే తనకు మాత్రం ఇవి ఓ భావోద్వేగమని విజయ్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఢిల్లీ టీంతో సహా అన్ని జట్లను టీవీకే ఓడిస్తుంది అన్నారు. తంజావూరులో విజయ్ వాహనాలను వెంబడిస్తున్న అభిమానులకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు బైక్లు కింద పడడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో ఆయన భార్యకు అందే భరణం గురించి చర్చ నడుస్తోంది. విజయ్ నుంచి ఆమెకు 250 కోట్ల భరణం అందనున్నట్లు ప్రచారం జోరందుకుంది. తమిళనాడు కాంగ్రెస్, టీఎంకే మధ్య సీట్ల పంచాయతీ తేలింది. కాంగ్రెస్ కి 28 అసెంబ్లీ సీట్లు, 1 రాజ్యసభ సీటు ఇవ్వడానికి టీఎంకే అంగీకరించింది. దీంతో ఇంతకాలం ఈ ఇరు పార్టీల మధ్య నడిచిన సందిగ్ధతకు తెరపడింది. ఇక 2 పార్టీలు కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లీగ్ ఆశాంతం అదరగొట్టి ఆఖర్లో తడబడిన దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకుంది. సూపర్ 8లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచిన సఫారీలను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. ఇక ఓపెనర్ ఫిన్ ఎలెన్ బౌండరీల సునామీలో ప్రోటీస్ జట్టు
కొట్టుకుపోయింది. ఇక 170 పరుగుల లక్ష్య ఛేదనలో అలెన్ చిరస్మరణీయ సెంచరీతో చెలరేగగా పొట్టి ప్రపంచ కప్లో తొలిసారి దక్షిణాఫ్రికాపై విజయంతో చరిత్ర లిఖించింది కివీస్. విన్నింగ్ షాట్తో అలెన్ శతకం పూర్తి చేసుకోగా 9 వికెట్ల విజయంతో దర్జాగా రెండోసారి ఫైనల్కు దూసుకువెళ్లింది బ్లాక్ క్యాప్స్. ఇక టీ20 ప్రపంచ కప్ను ముద్దాడాలి అనుకున్న దక్షిణాఫ్రికా కల చెదిరింది. లీగ్ దశ నుంచి అజేయంగా సెమీస్లో అడుగుపెట్టిన సఫారీ జట్టును అనామక జట్టులా ఓడించింది న్యూజిలాండ్. ఇక పొట్టి కప్లో గతంలో 5 సార్లు ఓడిన కివీస్ సంచలన ఆటతో ప్రోటీస్ జట్టుకు నాకౌట్ పంచ్ ఇచ్చింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో సంజు శాంసన్ అజేయ అర్ధశతకంతో భారత్ ను గెలిపించిన చోట ఇక ఫిన్ అలెన్ విధ్వంసక సెంచరీతో బ్లాక్ కప్స్ కు ఫైనల్ కు తీసుకువెళ్లాడు. ఇక సూపర్ 8 లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన కివీస్ అనూహ్యంగా పుంజుకుని టైటిల్ పోరుకు దూసుకువెళ్లడం విశేషం. టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో బిగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. ఇవాళ జరిగే సెమీస్ లో బలమైన ఇంగ్లాండ్ తో అమితుమి తేల్చుకునుంది. లీగ్ మ్యాచ్ లో ఎలాగోలా నెట్టుకొచ్చిన సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడడం టీమిండియా ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. కానీ ఆ తర్వాత కొంతవరకు మెరుగైన నిర్ణయాలతో ముందంజ వేసింది. ముఖ్యంగా ఓపెనర్ గా సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవడం వ్యూహాత్మకంగా కలిసి వచ్చింది. ఇక శాంసన్ జట్టులోకి వచ్చి దశాబ్దం పైగానే అయ్యింది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వ్యర్థం చేసుకున్న శాంసన్ ఎట్టికేలకు సత్తా చాటాడు. వెస్టిండీస్తో కీలక పోర్లు చిరస్మరణీయ బ్యాటింగ్తో జట్టును సెమీస్ లో చేర్చాడు. ఇక నాకౌట్ మ్యాచ్లో శాంసన్ నుంచి జట్టు ఇదే తరహా ప్రదర్శనను ఆశిస్తున్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. ఇక స్పిన్నర్ విల్ జాక్స్ రూపంలో అభిషేక్ గండం పొంచి ఉంది. టోర్నీ ఆరంభంలో అదురుగొట్టిన ఇషాన్ కిషన్ తన ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ లో మరోసారి మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ తమ బ్యాట్లకు పని చెప్పాలి. ఇక మిడిల్ ఆర్డర్ కు మార్చిన తర్వాత తిలక్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. అయితే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపలేకపోతూ ఉండడం జట్టుకు మైనస్ గా మారింది.